హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర అంటే కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నానండి. కోడిగుడ్లని చక్కగా ఉల్లిపాయలు వేసి మగ్గబెట్టేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి నేను వేసి మీకు చూపిస్తాను. మీరు కూడా చూస్తారా? మరి వర్షాలు బాగా మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర అని చెప్పాను కదా. మా విజయవాడని అంటే ముంచటం అంటే ముంచలేదులే, కానీ బాగా వర్షాలు వచ్చేసినాయండి. నడుము లోతు నీళ్లు బాగా వచ్చేసినాయి అంట. పల్లంగా ఉన్న ప్రాంతాలంతా కూడా నడుము లోతు నీళ్ళు వచ్చేసినాయి. కొంచెం జనాలు కష్టపడుతున్నారు. అదనమాట మ్యాటర్. అయితే ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్డు ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను. మరి ఉల్లిపాయ ముక్కలు కావాలి కదా. ఉల్లిపాయ ముక్కల్ని నేను చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు అందులో వేస్తాను. ఉల్లిపాయ ముక్కలు అందులో వేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేస్తానండి. ఒక చిటికెడు అదిగో పసుపు వేసాను కదా. ఈ పసుపు నూనె రెండు కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అందులో వేస్తాను. ఒక పచ్చిమిరకాయ కూడా కోసానులేండి. పచ్చిమిరకాయ మీకు కనపడకపోవటం ఏంటి, నాకు బాగుంది. ఇదిగో అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నాను అనమాట. అది ఉల్లిపాయ ముక్కలు చిన్న కట్ చేసుకుని నూనెలో వేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు చల్లుతాను. ఉప్పు చల్లేసి తిప్పుకుని మూత పెట్టుకుంటాను. ఇవ్వండి, ఇందులో కొంచెం నేను సాల్ట్ వేసేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే మగ్గుతుంది. ఉల్లిపాయ తొందరగా మగ్గాలి అంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మనం ఇలాగ బాగా తిప్పేసుకుని మూత పెట్టేసుకుని చక్కగా సన్నగా అంటే సిమ్లో పెట్టేసుకుని పొయ్యలనుకోండి 4 పొలలు వేసి ఒక పొల తీసేయాలి. అయితే స్టవ్లు కదా, ఇప్పుడు స్టవ్లు వచ్చేసినాయి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇట్లాగా మూత వేసామనుకోండి ఇది మగ్గుతూ ఉంటుంది. ఉప్పు కూడా వేసాను కదా నేను, అదనమాట. చూసారండి, ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గినాయి కదా. ఇందులో నేనేం చేస్తాను అంటే కారం వేస్తాను. కారం వేసి కొద్దిగా వాటర్ పోస్తానండి. ఇదిగోండి, కొంచెమే కారం వేసాను కదా, వాటర్ పోసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ నీళ్లు ఎగిరేటప్పటికి గుడ్లు కొట్టి ఇందులో వేసేస్తాను. అప్పుడు చక్కగా మనకి కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, కూర అంతా కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి ఇందులో వేసేద్దామండి. గుడ్లు కొట్టి ఇందులో వేసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే బాగా తిప్పుకుంటాను అనమాట. ఈ గుడ్లు తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా ఇదంతా కలుస్తుంది అనమాట. కోడిగుడ్లని కొట్టేసానండి. ఉప్పు కారాలు అన్నీ చూసేసుకున్నాను. ఇంకా గుడ్లు కూడా ఇందులో వేసేసాను. మనకి ఎన్ని కావాలో అన్నీ, ఎక్కువ లేదు తక్కువ లేదు. మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ. చక్కగా ఇదంతా కూడా ఇట్లా మగ్గుతుంది అనమాట. మగ్గిన దాన్ని మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు ఇలా తిప్పేసుకుని చక్కగా అడిగట్టకుండా మూత పెట్టుకుందాం. అడిగట్టడం తెలుసు కదా, కూర మాడిపోకుండా చక్కగా మనం మూత పెట్టేసుకుందాం. తిప్పటం అంతా అయిపోయింది కదా. ఇప్పుడు తిప్పేసాను కదా నేను, ఇంకా మూత పెడతాను. ఇదంతా మూత పెడితే చక్కగా మగ్గుతుంది అన్నమాట మనకి కోడిగుడ్లు ఫ్రై. కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంతే, ఇక కట్టేసుకోవాలి. ఎందుకంటే లేదంటే ఇదిగోండి అడుగు చూసారా, ఇప్పటికే మాడిపోతుంది. ఇంకా ఉంచామనుకోండి మాడిపోతుంది, మనకి బాగా చేదు వచ్చేస్తుంది. ఏ కూర అయినా సరే మాడిపోతే చేదు వస్తుంది కదా. ఇంకా నేను స్టవ్ కట్టేస్తానండి. కోడిగుడ్లు ఫ్రై, ఇందులో ఉప్పు చూసుకున్నాను, కారం సరిపోయింది, అంతా కూడా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసింది అనమాట. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను కోడిగుడ్లు ఫ్రై చేశానండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకుని తిన్న తర్వాత నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ ఈ రోజుతో ఇంకా వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి కూర ఎలా అనిపించిందండి, నేను బాగా చేశానా? మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. మరి కట్టేస్తాను స్టవ్ అనమాట. ఇది నేను అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా నూనె పైకి వచ్చేసింది. ఇంకో చూడండి, మగ్గిపోయింది కూర అంతా, నూనె పైకి వచ్చింది. ఇంకా ఎక్కువసేపు ఉంచామనుకోండి మాడిపోతుంది అనమాట. అంతకుమించి మనకేమీ వరగదు. అయితే ఏంటంటే ఇంక కట్టేస్తాను. ఈరోజు ఈ వీడియో ఎందుకు ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్. మర్చిపోయానండి, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీరు చక్కగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్.